ఈ శ్రమ్ కార్డ్ మాధ్యమంగా వారికి ఏదైనా ఆరోగ్య ఇబ్బందులు కనుక వచ్చినట్లయితే వారు ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ గిగ్ వర్కర్స్ సహకారం అందుకునేటువంటి అవకాశం ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ శ్రమ్ కార్డ్స్ ఇవాళ దేశంలో 30,60,00,000 మంది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు. అది కాకుండా వారికి పైబడిన తర్వాత వారు రిజిస్టర్ అయితే 3,000 రూపాయలు వారికి పెన్షన్ మాత్రమే కాకుండా ఇందాక చెప్పినట్లుగా ఆయుష్మాన్ భారత్ కింద వారికి వచ్చేటువంటి వైద్య సహకారం. అది కాకుండా ఇప్పుడు 1 కోటి మందిని మనం ఖచ్చితంగా ఇక్కడ చేర్చాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మహిళ, యువత, ఇప్పుడు రైతులు, వ్యవసాయ క్షేత్రం, మంది వ్యవసాయ ప్రధాన దేశం కాదు. మన దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయాభివృద్ధి మీద ఆధారపడి ఉన్నది. మనం 8-9% అభివృద్ధి ఏదైతే సాధించాలి అని మనం అనుకుంటున్నామో అది వ్యవసాయ రంగంలో 4% అభివృద్ధి సాధిస్తే గానీ మనం ఆ 8-9% అభివృద్ధిని మనం అందుకోలేము. కనుక అన్నదాతల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మనకి ఈ బడ్జెట్లో ఖచ్చితంగా కనపడుతుంది. ఇక్కడ ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే బడ్జెట్ మాధ్యమంగా దేశంలో వెనుకబడినటువంటి 100 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఆ జిల్లాలో వ్యవసాయానికి కావలసినటువంటి అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ, అంటే సాగునీరు వ్యవస్థ కావచ్చు, లేదా అక్కడ కావలసినటువంటి వ్యవసాయ ఇంప్లిమెంట్స్ కావచ్చు, మెషిన్లు కావచ్చు, వీటన్నిటినీ కూడా రైతులకు అందిస్తూ రైతులకి అందించేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ 100 జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకి అమితంగా చేరువ చేస్తూ, అంటే ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఈ 100 జిల్లాల్లో కూడా వ్యవసాయాన్ని వృద్ధి చేయాలి అని. ఎందుకంటే ఇవాళ మన దేశం జనాభా పెరుగుతున్నటువంటి జనాభా చూసినట్లయితే ఒక ఆస్ట్రేలియాకి చెందినటువంటి జనాభాని ప్రతి సంవత్సరం మన దేశానికి మనం యాడ్ చేసుకుంటాం. కనుక ఆహార భద్రత అనేది చాలా చాలా అవసరం. మాత్రమే కాకుండా ఇందాక అన్నట్లుగా మనం ఆహార భద్రత మనం సమకూర్చుకోవాలంటే ఈ రకమైనటువంటి వెనుకబడినటువంటి జిల్లాల మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం. కనుక ఈ జిల్లాల్ని ఐడెంటిఫై చేసి మనకి ఏదైతే ఆహార భద్రతను మనం కల్పించుకున్నామో దాన్ని సంరక్షించుకుంటూ ఆ వెనుకబడినటువంటి జిల్లాల్ని కూడా దేశాభివృద్ధిలో భాగస్వాముల్ని చేసే విధంగా ఈ యొక్క నిర్ణయం చేయటం జరిగింది. అదేవిధంగా పప్పు దినుసులు, పల్సెస్ అని ఏవైతే అనుకుంటాం, ఇవాళ ఎదుగుతున్నటువంటి గొప్ప ఆర్థిక శక్తి భారతదేశం. కానీ దేశంలో ఉన్న పిల్లలు, బిడ్డలు పౌష్టిక లోపంతో సతమతం అవుతున్నారు. ఎందుకంటే ఇది ఇవాళ నిన్నటి సమస్య కాదు, మనకి అనాదిగా వస్తున్నటువంటి క్రానిక్ ఇబ్బంది అని ఏదైతే అనుకుంటామో ఆ రకమైనటువంటి ఇబ్బంది. కనుక దాన్ని అధిగమించడానికి పప్పు దినుసుల యొక్క ప్రొడక్టివిటీ మీద ఇవాళ ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించడం జరిగింది. 100 జిల్లాల్ని ఐడెంటిఫై చేయటం మాత్రమే కాదు, ఇవాళ కిసాన్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా కూడా ఇవాళ 7,70,00,000 మంది షార్ట్ టర్మ్ లోన్స్ ఈ క్రెడిట్ కార్డ్స్ మాధ్యమాలు తీసుకుంటూ ఉంటారు. అంటే అప్పటికి వ్యవసాయానికి అయ్యేటువంటి పెట్టుబడి కోసం వాళ్ళు గబగబా వెళ్ళి బ్యాంకుల నుండి తెచ్చుకునేటువంటి లోను ఈ క్రెడిట్ కార్డు ఉంటే వారికి తక్కువ సబ్సిడీకి, ఇంట్రెస్ట్కి వారికి లోన్స్ వస్తాయి. కానీ ఇప్పటి వరకు కేవలం 3 లక్షల వరకే రైతులు అప్పు తీసుకునేటువంటి అవకాశం ఉంది బ్యాంకుల నుండి. ఇవాళ ఆ 3 లక్షల్ని 5 లక్షలకి పెంచడం జరిగింది. ఎందుకంటే వ్యవసాయానికి అయ్యేటువంటి వ్యయం ఏదైతే ఉందో పెరిగిపోతున్నటువంటి సందర్భంలో రైతులకి ఊరట కల్పించాలి అనేటువంటి ఆలోచనతో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కింద రైతులు తీసుకునేటువంటి లోన్లు వాటిని పెంచుతూ 3 లక్షల నుండి ఇవాళ 5 లక్షలకి పెంచినటువంటి విషయం మనం అందరం కూడా గమనించాలి. అందులోనూ ఆక్వా ఇవాళ ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ భారతదేశం నుండి జరుగుతుంది. అందులోనూ మన ఆంధ్ర రాష్ట్రం ఆక్వాకి పెట్టింది పేరు. 60,000 కోట్ల రూపాయల మేరకు ఎక్స్పోర్ట్స్ ఫిషరీస్ మాధ్యమంగా మనకి భారతదేశం నుండి జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. కనుక ఇవాళ ఆ ఫిష్ ఫీడ్కి అయ్యేటువంటి ఫిష్ పేస్ట్ ఏదైతే ఉందో దాని మీద బీసీడీ తగ్గించడం జరిగింది. ఎందుకంటే కొంచెం అందుబాటు ధరల్లోకి ఇవన్నీ వస్తాయని.
దాని మాధ్యమంగా ఆక్వాకల్చర్ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఇందాక పెట్టుబడి గురించి మనం మాట్లాడుకున్నాం. 63,500 కోట్ల రూపాయలని ఇవాళ దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకి అందిస్తున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటి వరకు 6,000 రూపాయలు ప్రతి రైతుకి కూడా పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం అందించేది. రాష్ట్రం ఇచ్చేటువంటి తన భాగస్వామ్యం 1-2 రోజులు ఆలస్యమైనా కేంద్రం మాత్రం టంచన్గా 1వ తారీఖున ఖాతాల్లోకి ఈ 6,000 రూపాయలు 3 కిస్తీల్లో వారి అకౌంట్స్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఇవాళ ఆ 6,000 రూపాయలని పెంచి 10,000 రూపాయలకి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇవాళ 10,000 రూపాయలు దేశంలో ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులకి ప్రతి నెల కూడా వారికి అయ్యేటువంటి వ్యవసాయ వ్యయానికి తోడ్పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇస్తున్నటువంటి విషయం మనం అందరం గమనించాలి. కనుకనే ఇవాళ ఇటువంటి చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలోనే మనకి ధాన్యం ఒక్కటి కనుక మనం చూసుకున్నట్లయితే 2022-23లో దిగుబడి 3,296 లక్షల మెట్రిక్ టన్నులు ఉండేది. కానీ ఇవాళ రోజున 3,324 లక్షల టన్నుకి పెరగటం జరిగింది. ఇది సరిపోతుందా అంటే మనకి ఆహార భద్రత మనం తెచ్చుకోగలిగాం, కానీ పెరిగేటువంటి జనాభా ఎవరైతే ఉన్నారో ఈథనాల్ కోసం మనకి ఏదైతే ధాన్యం కావాలి అని మనం అనుకుంటున్నాం, ఖచ్చితంగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రైతులకి కనీస మద్దతు ధర ఇది ఒక పెద్ద సమస్య. అంటే సకాలంలో మాకు రేట్లు అందడం లేదు అనేటువంటి ఆందోళన రైతుల్లో ఉంటుంది. ఇవాళ దాన్ని కూడా అడ్రస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నామ్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డులన్నింటినీ కూడా డిజిటల్గా అనుసంధిస్తూ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రైతు పండించుకున్నటువంటి వరి ధాన్యానికి మెరుగైనటువంటి ధర జమ్మూ కాశ్మీర్లో ఉంటే అక్కడ సైతం డిజిటల్గా అతను అమ్ముకునేటువంటి వెసులుబాటు. ఇంతకుముందు రాష్ట్రం దాటినా జిల్లా దాటినా ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది, కానీ అటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ డిజిటల్గా అమ్ముకునేటువంటి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఈ నామ్ మాధ్యమంగా ప్రవేశపెట్టింది. దాని కింద దేశవ్యాప్తంగా 1,389 మార్కెట్ యార్డ్ని ఇవాళ డిజిటల్గా అనుసంధించడం జరిగింది. దాని ద్వారా 3 లక్షల కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరిగింది అనేటువంటి విషయం మనమందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అంశం. అదేవిధంగా ఎంఎస్పి కనుక చూసుకున్నట్లయితే 2000 ఇంతకుముందు 2014కి ముందు 1,310 రూపాయలు ఉంటే కనుక ధాన్యానికి ఇవాళ 2,300 రూపాయలు పర్ క్వింటల్ మనం ఇస్తున్నటువంటి పరిస్థితి దేశంలో చూస్తున్నాం. గోకుల్ మిషన్ అనేటువంటిది ఒక బృహత్తరమైన కార్యక్రమం. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి సహకారాన్ని అందిస్తుంది. ఇది ఎందుకంటే రైతులు ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు కనుక ఎదుర్కొన్నట్లయితే, ప్రకృతి వైపరీత్యం ఎదుర్కొన్నట్లయితే పంట నష్టపోతాడు, అతనికి రాబడి ఉండదు, కుటుంబం దుర్భరమైనటువంటి పరిస్థితిలో జీవితం గడుపుతుంది. కనుక దానికి సహాయంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ గోకుల్ మిషన్. అంటే ఇంట్లో కనుక పాడి పశువుల్ని పెంచుకున్నట్లయితే ఒకవేళ మన ప్రకృతి వైపరీత్యం వల్ల ఈ యొక్క వ్యవసాయోత్పత్తులు దెబ్బతిన్నా ఇంట్లో ఉన్నటువంటి ఈ పాలు ఏదైతే ఉంటుందో, పాడి ఏదైతే ఉంటుందో దాన్ని మనం అమ్ముకుని కుటుంబానికి సహాయంగా మనం ఉండేటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఇది. దాని కింద కనుక మనం చూసుకున్నట్లయితే 2013-14 సంవత్సరానికి గాను 146 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరిగితే ఇవాళ రోజున 231 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి ఇవాళ జరుగుతున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీని మాధ్యమంగా దేశీ పాడి ఏదైతే ఉంటుందో ఆ ఆవుల్ని మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం. సాధారణంగా జెర్సీ ఆవులని ఇవన్నీ బయట నుండి తెచ్చుకోవడం జరుగుతుంది. అవి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్కి తట్టుకోలేక పాల దిగుబడి కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అట్లా కాకుండా మన నేటివ్ బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా పెట్టుబడికి చివరికి వద్దాము. కానీ
సాధారణంగా ఒక వర్గం వారు, ఒక తరగతి వారు కొంచెం దేశంలో ఆందోళన ఎప్పుడు చెందుతూ ఉంటారు. అది మధ్య తరగతికి చెందినటువంటి వారు. సాధారణంగా పైన ఉన్నటువంటి వారికి ఏదో ట్యాక్స్లని, రిలీఫ్లని ఏదోటి వారు పుచ్చుకుంటూ ఉంటారు. కింద ఉన్నటువంటి పేద అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారికి ఉచిత ధాన్యం అని లేకపోతే ఏదోటి సబ్సిడైజ్డ్ కార్యక్రమాల కింద వారికి లబ్ధి పొందుతూ ఉంటారు. కానీ మాకేమిటి అనేటువంటి ఆందోళన ఎప్పుడు మధ్యతరగతి వారిలో నలుగుతున్నటువంటి అంశం ఇది. ఇవాళ మధ్యతరగతి వారికి రిలీఫ్ కల్పిస్తూ 12 లక్షల వరకు కూడా రాబడి ఉన్నటువంటి వారికి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది. 2014 సంవత్సరంలో 2 లక్షలు అన్నారు, ఆ తర్వాత 5 లక్షలకి పెంచారు, ఆ తర్వాత 7 లక్షలు. కానీ ఇవాళ 12 లక్షల వరకు కూడా రిలీఫ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ మన దేశంలో మనం చూస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మధ్యతరగతి వారికి కొంచెం ఊపిరి సలుపుకునేటువంటి అవకాశం మాత్రమే కాకుండా చేతిలో కొంచెం డబ్బు ఉంటుంది కాబట్టి దాన్ని తిరిగి వెచ్చించేటువంటి అవకాశం వారికి ఉంటుంది. దాని యొక్క ప్రభావం, మంచి ప్రభావం ఇవాళ మన ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది. కనుక ఇట్ ఈస్ అ సర్కిల్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇటువంటి